మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు మంత్రి సబ్ కలెక్టర్ ఎంపీడీఓలు రోడ్డును శుభ్రం చేశారు. డ్రైనేజీలు, మురుగునీరు నిల్వ ప్రాంతాల్లో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేసి స్థానికులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తర్వాత శోభనాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈరోజు వివిధ రకాలైన వ్యాధుల బారిన పడి ప్రత్యేకంగా పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని మూలంగా వైద్య ఖర్చులు పెరగటం కానివ్వండి, జీవన పరిస్థితులు దిగజారటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటిని నిరోధించడానికి అంటే మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్ని ప్రతి గ్రామంలో తీసుకురావాలంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని మరి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ప్రతి రోజు కూడా కొన్ని వందల వేల టన్నుల ఇండస్ట్రియల్ వేస్ట్ కానివ్వండి, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కానివ్వండి, మున్సిపల్ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, లేదు మన ఇళ్లలో అక్యుములేట్ అయ్యే పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయకపోతే ఒకప్పుడు జనాభా తక్కువ ఉండటం కానివ్వండి, లేకపోతే జీవన పరిస్థితులు వేరుగా ఉండటం కానివ్వండి, కొంత తక్కువగా వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఈరోజు వ్యర్థం చాలా తీవ్రంగా పెరిగిపోతా ఉంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టిందని చెప్పేసి మనం చేస్తాం. పర్యావరణాన్ని కాపాడటానికి, పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడానికి ఒక పాలసీ తీసుకొచ్చి ఇదంతా దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ దీన్ని రీసైకిల్ చేసి మనకు ఉపయోగపడే పదార్థాలు తయారు చేయటం ఒకటి. ఉదాహరణకి వేస్ట్ అంతా తీసుకెళ్లి మనం ఎరువుగా కూడా కన్వర్ట్ చేస్తానికి అవకాశం ఉంది. సో అటువంటి తయారు చేసే విధానాన్ని ఒక పాలసీ తీసుకొచ్చాం. దీంట్లో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఈ మండలం అంతా కలిపి ఒక చోట ఏదైనా చిన్న ఫ్యాక్టరీ పెట్టదలుచుకుంటే వారికి స్థలం ఇవ్వటమే కాకుండా 33 సంవత్సరాలు 11 సంవత్సరాల లీజుకి